హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఈరోజు మనము మా గార్డెన్లో హైబిస్కస్ చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఎక్కువగా కాయాలంటే మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అనేది మీకు ఈరోజు నేను చెప్తాను. బనానా పీల్స్ ఉంటాయి కదండి, మనం బనానా తీసేసాక బనానా పీల్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనము వాటర్లో 2 days దాన్ని ఉంచాలి. 2 days ఉంచిన తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేయాలి. అంటే బనానా పీల్స్ అంతా తీసేసి మనము ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని దానికి 1/4 లీటర్ వాటర్ ఉండిందనుకోండి, దానికి మనము ఇంకా 3/4 లీటర్ నార్మల్ వాటర్ కలిపి మనం తీసుకున్నామంటే ఈ హైబిస్కస్ ఫ్లవర్స్కి కానీ రోజ్ ఫ్లవర్స్కి కానీ వాటర్ వీక్లీ 1 time పోసామంటే మనకు ఫ్లవర్స్ బాగా వస్తాయి. వీక్లీ 1 time బనానా పీల్స్. నెక్స్ట్ వీక్ వచ్చి పొటాటో పీల్స్ ఉంటాయి కదా, మనం పీలింగ్ తీసేసిన తర్వాత పొటాటోని, అది కూడా అలాగే 2 days మనము ఆ వాటర్లో పొటాటో పీల్స్ వేసి 2 days తర్వాత ఫిల్టర్ చేసి 1/4 లీటర్కి 3/4 లీటర్ వాటర్ కలిపి ఈ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో వాటికి వేస్తూ వచ్చామనుకోండి, మనకి చాలా హైబిస్కస్, చిన్న పార్ట్ అయినా కూడా సరే చాలా బాగా హైబిస్కస్ ఫ్లవర్స్ వస్తాయి. ఈరోజు మీకు నాకు ఎంతో ఇష్టమైన ఒక హైబిస్కస్ ప్లాంట్ గురించి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది నా ఫేవరెట్ హైబిస్కస్. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ కలర్ ఇది చూసి నేను తెచ్చుకున్నానండి. తెచ్చుకున్న తర్వాత ఇలా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చాలా మంచి చెట్టు ఇది, కానీ ఎందుకో సడన్గా దీనికి గ్రీన్ చీడ పట్టిందండి. ప్రతి చెట్టు మొత్తము మొగ్గలు మొత్తం తినేసింది. నాకు చాలా బాధేసింది. ఆ చీడను నేను ఎలా పోగొట్టాలి, ఈ చెట్టును నేను ఎలా కాపాడుకోవాలని చాలా బాధపడ్డాను. దానికి ఏం లేదండి, సింపుల్ చిట్కా. నేనేమి మందులు ఏం కొట్టలేదు. పసుపుని 1 స్పూన్ తీసుకొని 1 గ్లాస్ వాటర్లో కలిపి బాగా చెట్టుకు అన్ని ఆకులకి ఆ చీడ ఎక్కడెక్కడ పట్టిందో ఆ మొగ్గలంతా వాటర్తో కడిగేసి ఆ పసుపు నీళ్ళు 3 weeks వరకు వేస్తూ వచ్చాను దీనికి. తర్వాత చూడండి, ఇది చాలా స్మాల్ ప్లాంట్, యాక్చువల్లీ చాలా స్మాల్, బట్ ప్లాంట్ ఫుల్గా మొగ్గలు ఉన్నాయి. దాదాపు ఒక 50 మొగ్గల దాకా ఉన్నాయి ఇప్పుడే. ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగుంటాయంటే నాకు చాలా ఇష్టం. ఈ చెట్టుకి చీడ పట్టినప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా రాదేమో అని. కానీ చూస్తూ ఉంటే ఈ చెట్టు ఎంత బాగుంటుంది చూడండి. చిన్న చెట్టు అయినా ఎంత బాగా ఫ్లవర్స్ వస్తుందంటే నాకు చాలా ఇష్టం ఈ చెట్టు అంటే. దీనికి కూడా అలాగేనండి, ఏదైనా చీడ ఇది పడితే మీరు బనానా పీల్స్ వీక్లీ 1 time, నెక్స్ట్ వీక్ పొటాటో పీల్స్ వేస్తూ రండి. ఖచ్చితంగా ఈ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. నా టిప్స్ మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.